హలో ఫ్రెండ్స్, కాంచీపురంలో ఎంతో ఫేమస్ అయిన శక్తి పీఠాల్లో ఒకటైన కామాక్షి అమ్మవారి ఆలయం గురించి వినే ఉంటారు. మరి ఆ ఆలయం కన్నా అతి పురాతనమైన ఆది కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అండ్ ఆ ఆది కామాక్షి అమ్మవారి ఆలయం కామాక్షి అమ్మవారి ఆలయానికి చాలా సమీపంలో ఉంటుందన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే ఇవాల్టి వీడియో మీకోసమే. శక్తిపీఠాల్లో ఒకటైన కామాక్షి అమ్మవారి యొక్క ఆలయానికి ఇంకా పక్కనే ఉన్న ఎంతో ఫేమస్ అయిన కుమరకోటం అని చెప్పబడే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చాలా పక్కనే ఈ ఆలయం ఉంటుంది, ఆది కామాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని ఆది కామాక్షి, ఆది పీఠేశ్వరి, ఆదిపీఠ పరమేశ్వరి, కాళికాంబ అని వివిధ పేర్లలో పిలుస్తారు. అసలుకైతే ఒరిజినల్ కామాక్షి అమ్మవారి ఆలయం ఈ ఆది కామాక్షి ఆలయమే అంట. శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసింది కూడా ఈ ఆలయంలోనేనంట. మరి ఇప్పుడు కరెంట్గా మనం కామాక్షి అమ్మవారి ఆలయంలో కొలుస్తున్నాం కదా, అక్కడున్న అమ్మవారి దగ్గర ఉన్న శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసింది ఆది శంకరాచార్యుల వారు కాదు అనడానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకప్పుడు దేవదేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చి అమ్మవారికై తపస్సు చేశారంట. అప్పుడు అమ్మవారు కనికరించి అడిగినప్పుడు వాళ్ళు రాక్షసుల బాధ నుంచి మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పి వేడుకున్నారంట. అప్పుడు అమ్మవారు మహాకాళి స్వరూపాన్ని దాల్చి ఉన్న రాక్షసులందరినీ అంతం చేసిందంట. ఆపై దేవతలందరూ కూడా ఇక్కడ అమ్మవారు కొలువవ్వాలని చెప్పి వేడుకున్నారంట. అలా కొలువైన ఆ అమ్మవారే ఇక్కడున్న ఆది కామాక్షి అమ్మవారిగా చెప్తారు. అండ్ అమ్మవారు మహాకాళి స్వరూపంగా ఉండి రాక్షసుల్ని అంతం చేసింది కాబట్టి చాలా ఉగ్రంగా ఉండేదంట. సో అమ్మవారి ఉగ్రాన్ని తగ్గించి అమ్మవారిని సౌమ్యంగా శాంత స్వరూపిణిగా మార్చడం కోసం ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసినట్టుగా చెప్తారు. సో ఆ శ్రీచక్రమే ఈ ఆలయంలో ఉన్న శ్రీచక్రంగా చెప్తారు. అప్పటి నుంచే మహాకాళి స్వరూపంగా ఉన్న అమ్మవారు ఆది కామాక్షిగా పిలువబడుతోందంట. ఇంకా అప్పట్లో కాళికాదేవిగా ఉండింది కాబట్టి ఈ ప్రాంతాన్ని, ఈ ఆలయాన్ని కాళికోటం అని కూడా అంటారు. అంటే కాళీ అమ్మవారి కోట అని అర్థం. ఈ గుడి యొక్క ముఖమండపంలో శక్తిలింగం కనిపిస్తుంది. ఆ శక్తిలింగంలో అమ్మవారి యొక్క మొహం కనిపిస్తుంది కాబట్టి అర్ధనారీశ్వర లింగంగా చెప్తారు. ఇంకా ఆలయ ప్రాంగణంలో మడలీశ్వర లింగం, సప్త కన్నికలు, నాగదేవతలు, మహిషాసురమర్దిని అమ్మవారు, ఇంకా అన్నపూర్ణి, వీరాయలక్ష్మి వీళ్ళందరి యొక్క స్వరూపాల్ని కూడా మనం దర్శించుకోగలుగుతాం. అమ్మవారైతే గర్భగుడిలో తామర పువ్వు మీద కూర్చున్నట్టుగాను, తన 4 చేతుల్లో అంగుశ పాస కపాల కలశాలని పెట్టుకున్నట్టుగాను, ఇంకా 3 రాక్షసుల్ని కాళ్ళతో తొక్కినట్టుగాను శ్రీచక్ర యంత్రాన్నితో పాటు మనకి దర్శనమిస్తుంది. ఎప్పుడు మొదటి పూజ కూడా శ్రీచక్రానికే చేస్తారంట, ఆ తర్వాతే అమ్మవారికి పూజ చేస్తారంట. ఇంకా పెళ్ళి కాని వారు ఈ గుడిలో ఉన్న అమ్మవారికి లేదా అర్ధనారీశ్వర లింగం అని చెప్పాను కదా, ఆ లింగానికి పాలాభిషేకం చేస్తారంట. అలా చేసినప్పుడు త్వరలో వాళ్ళకి పెళ్ళవుతుందనేది కూడా భక్తుల మధ్య ఉన్న తీవ్రమైన నమ్మకం. ఈ గుడిలో ఉన్న పూజారి గారు మనకి ఈ ఆలయ చరిత్రను కూడా చాలా క్లియర్గా వివరిస్తారు. అంతేకాకుండా ఆ కామాక్షి అమ్మవారు కూడా ఇక్కడున్న ఆది కామాక్షి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల వల్లే అక్కడ కొలువైనట్టుగా చెప్తున్నారు. అండ్ చాలామంది ఇవన్నీ కాదు, అక్కడున్న అమ్మవారే శక్తి, ఆమె శక్తిపీఠంలో కొలువై ఉంది అని చెప్పేవారు ఉన్నారు. లేదు, ఈమెను దర్శించుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళి ఆమెను దర్శించుకోవాలి అని చెప్పేవారు కూడా ఉన్నారు. సో స్వరూపం ఏదైనా, పేరు ఏదైనా కామాక్షి అమ్మవారు ఒకరే కాబట్టి ఆది కామాక్షిగా దర్శించుకున్నా, కామాక్షి అమ్మవారిగా దర్శించుకున్నా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉంటాయనే మేము భావిస్తున్నాం. సో మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని విజిట్ చేస్తే ఈ ఆలయాన్ని మిస్ అవ్వకుండా దర్శించుకోండి. అండ్ ఈ ఆలయానికి చాలా సమీపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోండి. ఆ 2 వీడియో లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన యాత్ర.
వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం మరవకండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే ఇలా వీడియో వేస్తే అలా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయంట.